తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దూషించడంలో, నిందలు వేయడంలో, వాళ్ళని చాలా చెడుగా చిత్రీకరించడంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శించే ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి పార్టీలు విషయం వాళ్ళ వరకు వచ్చేసరికి ఏ విధంగా కిక్కురుమనకుండా ఏ విధంగా తప్పించుకుంటారో ప్రస్తుతం సంచలనంగా మారిన జనసేన రాజ్యసభ ఎంపీ పేరుకి జనసేన అయినా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరికీ అత్యంత సన్నిహితుడు. వాళ్ళ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, హిట్ అండ్ రన్ ఆ కేసులో ఒక అమ్మాయి చనిపోవడం ఇది సంచలనంగా మారింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అంటే మన తెలుగు ఛానళ్ళు, పత్రికలు దీని మీద ఏమి డిబేట్లు పెట్టి పెద్ద పెద్ద కథనాలు రాయకపోయినా, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన విషయం కదా! అందుకని చెప్పి దీని గురించి పెద్దగా ఎక్కడా దేక్కపోయినా జాతీయ మీడియాలో అయితే దీని మీద చర్చ జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి ఒక డిబేట్ కండక్ట్ చేస్తే, ఆ డిబేట్‌లోకి అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఒక ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో, ఆ సాక్షిని ఫోన్ ఇన్ తీసుకున్నారు. ఫోన్ ఇన్ తీసుకుంటే ఆ సాక్షి ఒకటే అడుగుతూ ఉన్నారు. అర్నబ్ గోస్వామి, నేను మీ డిబేట్‌లో చూస్తాను రెగ్యులర్‌గా. కానీ మీ డిబేట్‌లలో తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వరుసబెట్టి నోర్లు గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళని ఎందుకు పిలవలేదు అని చెప్పి సూటిగానే ప్రశ్నించారు లైవ్‌లో కాలర్. ఎందుకు పిలవలేదు అని. దానికి అర్నబ్ గోస్వామి సమాధానం ఏంటి? నేను పిలిచాను. కానీ తెలుగుదేశం పార్టీ రిఫ్యూజ్ చేసింది. ఈ అంశం మీద మా ప్రతినిధులు ఎవరు రారు అని. మరి ఈ ఈ అంశం మీద వాళ్ళ ప్రతినిధులు ఎందుకు రారు అని నాకు అర్థం కాలేదు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వాళ్ళ ప్రతినిధి రాలేదు అని. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్, ఆశ్చర్యం. దీని మీద ప్రతినిధులను పంపించారట. ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్ జరిగితే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుడి కొడుకు యాక్సిడెంట్ చేస్తే, ఇప్పుడు సీదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే, ఆ యాక్సిడెంట్ కారణంగా సీదిరి అప్పలరాజు మీద హత్య కేసు పెట్టి జైలుకు పంపిస్తారు. అసలు ఎంత దుర్మార్గమయ్యా! కొడుకు యాక్సిడెంట్ చేశారు, ప్రతిగా తండ్రి మీద హత్య కేసు పెట్టి జైలుకు పంపినారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంత దారుణంగా ఒక యాక్సిడెంట్కి గురైతే, తెలంగాణలో ఒక యాక్సిడెంట్ చేస్తే దాని మీద డిబేటుకు కూడా వాళ్ళ ప్రతినిధులను పంపించారట. డిబేటుకు కూడా తెలుగుదేశం లేదట, కాంగ్రెస్ లేదట. ఎందుకు ఎందుకు పంపించరు అడగండి వాళ్ళకు అని చెప్పి మళ్ళీ ఆ కాలర్ అన్నారు. అడగండి మరి వాళ్ళని. దానికి అర్నబ్ కోసం ఏం చేశారు? లైవ్లోనే, ఎస్ మీరు లైవ్లోనే నేను ఉన్నాను, ఎందుకో నా దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన నంబర్ ఉంది, జనసేన అధ్యక్షుడు ఆయన నంబర్ ఉంది, ఆయనకు మెసేజ్ చేస్తూ ఉన్నానని చెప్పి, హాయ్ ఐఎమ్ అర్నబ్ గోస్వామి హియర్ అని చెప్పి ఆయన మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఈ అంశం మీద మా వ్యూవర్స్కి మీ స్పందన కావాలి, మీ కామెంట్ ఏంటి దీని మీద అంటే, మీ ఎంపీ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక అమ్మాయిని చంపేసిన అంశం మీద బహిరంగంగా స్పందించడానికి మీ ప్రతినిధులు మా డిబేట్కి రాలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము రామని చెప్పారు. సో మా వ్యూవర్స్ మీ స్పందన ఏంటో తెలుసుకోవాలనుకుంటారు, మీ స్పందన ఏంటి అని లైవ్లోనే మెసేజ్ చేశారు. ఎస్, వాట్సాప్లో మెసేజ్ చేశా, ఆయన స్పందిస్తారో లేదో నాకు తెలియదు, చూద్దాము అని చెప్పి అంటూ ఉన్నారు అర్నబ్ కోసం. ఆయన స్పందిస్తారో ఏం చూస్తారు. జనరల్గా ఎదుటి వాళ్ళ మీద అయితే నీతులు ఎగిసిగిసి పడుతూ ఉంటారు. కనీసం ఇంత సీరియస్ విషయాల్లో కూడా కనీసం స్పందించే ధైర్యం కూడా చేయలేరట. ఈ ప్రతినిధులను పంపకపోతే అది మరుగున పడిపోతుందా? మన టీవీ ఛానళ్ళు డిబేట్లు పెట్టకపోతే జనాలు దాన్ని పట్టించుకోకూడదా?